నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నార్త్ ప్యారిస్ చర్చ్ లో ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని మత ప్రబోధకులు బాబురావు తెలిపారు. 30 ఏళ్ళు పరిశోధన చేశాడట. యేసుక్రీస్తు సమాధిని జయించలేదు, ఆయన మరణించాడు. ఇది ఒక అమూర్త కల్పన. ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఫ్రాన్ మోరిసన్ అనే ఆయన 30 సంవత్సరాలు బ్రిటిష్ యువ న్యాయవాది పరిశోధన చేశాడు. కానీ ఎక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానం కాలేదు అన్న ఆనవాళ్ళకి కనబడలేదు. ఎవరైనా భారతదేశానికి వస్తే గాంధీ సమాధి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నివాళి అర్పిస్తారు. ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకుంటే అక్కడ అబ్రహాం లింకన్ సమాధిని చూస్తారు. ప్రపంచంలో ఉన్న మేధావులందరూ, గొప్పవాళ్ళందరూ వారి సమాధుల్లో నిక్షిప్తంగా ఉన్నారు. ఈ ప్రపంచంలో భూమికి కేంద్రమైన యెరూషలేములో యేసుక్రీస్తు సమాధి నేటికి కూడా ఖాళీగా మనకు కనబడుతుంది. 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో జ్యుడిషియరీ తప్ప అన్ని వ్యవస్థలను నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో ఆయన ప్రజలతో సమావేశం నిర్వహించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద నటుడు, మంగళగిరిలో చిన్న నటుడు పోటీపడి నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే పనుల విధానాన్ని సమీక్షించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామన్నారు. అలాగే మైనింగ్ విధానంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని లోకేష్ వివరించారు. నేను మిమ్మల్ని అందరూ ఆలోచించమంటాను. నిజంగానే బాబు గారు డబ్బులు సంపాదించాలనుకుంటుంటే ఆనాడు హైదరాబాద్ లో ఎకరం ₹1,00,000 కూడా లేకుండా ఆయన 1000 ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు. సింపుల్ గా చెప్తాను, ఆ రోజే 1000 ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు. ఇంకా ఆయన తెలుసు కదా అభివృద్ధి విలువ, ఆయనే కొనుక్కుని ఉండొచ్చు. లేదంటే అమరావతి రాజధాని ఇక్కడ ప్రకటించే ముందర ఒక 400-500 ఎకరాలు ఆయన కొనుక్కుని ఉండొచ్చు కదా. కానీ ఏనాడు చేయాలి. క్రమశిక్షణ పట్టుదలతో మనం పనిచేయాలి. మీరు ఇంకో మాట అన్నారు తల్లి, అసలు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు మన ఇంట్లో కూడా చూస్తే మహిళలు ఆర్థికంగా సొంత కాలుపైన ఉండాలని ఆయనే చెప్పారు తల్లి. ఈ రోజు నా క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు కడుతున్నారు? బ్రహ్మణి కడుతుంది. నేను రోడ్ల మీద తిరుగుతా, నా క్రెడిట్ కార్డు బిల్లు బ్రహ్మణి కడుతుంది. అంటే ఒక క్రమశిక్షణ పట్టుదలతో మహిళల సొంత కాలుపై నిలబడాలని ఇంట్లో చూపించారు, ప్రోత్సహించారు. బాగా చదవండి, ఇంకా చేయండి, ఇంకా కష్టపడండి ఎప్పుడు చెప్తాను. హెరిటేజే ఒక పెద్ద ఉదాహరణ కదా. ఒకప్పుడు అమ్మ నడిపించేది, ఇప్పుడు బ్రహ్మణి ఫుల్ టైం వస్తే అమ్మ ట్రస్ట్ మొత్తం అమ్మే చూసుకుంటున్నారు. సో బాధ్యత వహించాలి. మహిళలు తప్పనిసరిగా బయటికి రావాలనేది బాబు గారు తెలుగుదేశం పార్టీ లక్ష్యం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొరటిపాడు వాకర్స్, గుజ్జనగుండ్ల వాకర్స్లలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పర్యటించారు. వాకర్స్ల నుండి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రస్తుత బిజీ లైఫ్లో వ్యాయామం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వాకర్స్ ని టీడీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. తర్వాత ఇక్కడ ఇల్లు అనేది ఉంటుంది, దాంట్లో ఇంకా ఎక్విప్మెంట్ లేదంటున్నారు. అవి ఎలా చేయాలని ఓవరాల్గా సమస్యలు అర్థమైనాయి కాబట్టి 1 by 1 చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని వేల మంది చుట్టుపక్కల జరుగుతున్నారు. ఇదంతా మనం యాంత్రిక జీవనంలో ఉన్నాం కాబట్టి ఇలాంటివి కనీసం 2 కిలోమీటర్స్కి 1-2 అద్భుతంగా, అంటే పొద్దున్నే లేకుండా ఎక్సర్సైజ్ డైలీ చేయాలంటే చాలామంది మోటివేషన్ ఉండదు. దీన్ని ప్రాపర్గా చేస్తే రావాలి, మోటివేటింగ్గా ఫ్యామిలీతో వచ్చి మనం నడవాలనే విధంగా చేసినప్పుడు మాత్రమే సమాజానికి మేలు జరుగుతుంది. ఆ విధంగా దాని తత్వం అర్థమైంది కాబట్టి ఆ విధంగా వర్క్ చేసే దాంట్లో మేము ముందుకెళ్తాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది.
ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఏసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. పండుగల సమయంలో రక్తదానం చేయాలంటూ మానవ రక్తదాతల సంస్థ ప్రత్యేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేపట్టడం అభినందనీయమన్నారు. సకాలంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రమేష్ కుమార్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఒక పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేదవాళ్ళకి, పేద రోగులకి, రక్తంతో అవసరం ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ట్రామా కేసులు అయితే మాత్రం దెబ్బ తగిలిన వాళ్ళు, యాక్సిడెంట్ కేసులు రోజుకి దాదాపు 40-50 కేసులు వస్తూ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కడికి 5-6 బాటిల్స్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. అలానే క్యాన్సర్ ఆపరేషన్ కానీ, మాతా శిశు విభాగంలో డెలివరీ కేసులకు కానీ, అలానే గుండె ఆపరేషన్లు కూడా చేస్తున్నామండి మేము. అలానే అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ వందలాదిగా పేషెంట్లు వేలాదిగా హాస్పిటల్కి వస్తున్నప్పుడు వాళ్ళకి బ్లడ్ ఎక్కడ కావాలన్నా మాకు చాలా ఇబ్బంది అయిన క్రమంలో మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ సురేష్ గారు అయితే మాత్రం నిరంతరం గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా, నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్గా చాలా అభినందిస్తున్నానండి. అందరికీ ఇది స్ఫూర్తి కావాలని అందరూ రక్తదానం చేసి, అన్నదానం కంటే గొప్పదండి రక్తదానం. ఒకప్పుడు అన్నదానం విన్నా, కానీ ఇప్పుడు అన్నం ఎవరు అడగడం లేదు. రక్తదానం అన్నిటికంటే గొప్ప అనేది ఇప్పుడు ప్రజెంట్ నినాదం. కాబట్టి అందరూ రక్తదానం చేసి, అంటే ఎంత డబ్బు పెట్టినా ప్రాణాలని కాపాడుకోలేము, అలాంటి ప్రాణాలని కాపాడుతుంది. మరవలేంది ఎక్కించుకున్న అతను ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోడు, ఎందుకంటే రక్తగ్రహీత ఎప్పుడూ మర్చిపోడు. అందుకని ఇలాంటి బృహత్కర కార్యానికి మన గుంటూరు ఏసీ కాలేజ్ వేదిక కావడము నిజంగా చాలా గొప్పది. చాలా మంది మిత్రులు సహకరించినారు. ఫస్ట్లో కొంచెము ఇబ్బంది పడినా, ఏమంటే పోదాము అంటే సరే కామన్ ప్లాట్ఫామ్ మనకి ఏసీ కాలేజ్ ఉంది కదా అని మొదలుపెట్టినాము. నిజంగా స్పందన బాగుంది. తప్పకుండా వందలాది సంఖ్యలో పాల్గొంటారని ఆశాభావం ఉంది, నమ్మకం ఉంది. తప్పకుండా సక్సెస్ అవుతాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎస్పెషల్లీ మానవత కానీ, డాక్టర్ జానీ, వినయ్ కుమార్ కానీ, లేకపోతే సాగర్ కానీ, ప్రిన్సిపాల్ మోసెస్ కానీ, ముఖ్యంగా జనరల్ హాస్పిటల్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఉత్సవ వేడుకల పోస్టర్లను ఆవిష్కరించారు. మంత్రి రజని, ఎమ్మెల్యే ముస్తఫా, బీజేపీ నేతలు చందు సాంబశివరావు, శనక్కాయల ఉమాశంకర్, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు, పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి వేర్వేరుగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఏప్రిల్ 17న జరిగే భారీ రథయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా నా వంతుగా మీకు పూర్తి స్థాయిలో సహాయం పెట్టాలని నాకు అనిపించింది. సో మీకు ఏదన్నా కూడా అవసరం ఉండకపోవచ్చు, బట్ ఏదైనా ఉంటే కానీ మీరు అదనం ఉందని మాత్రం మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేసి మీకు ఆ కార్యక్రమం కానీ ఇది కానీ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. బాగా చేసాం, ఇన్ని చుట్టాలను బాగా చేసాం, ఎంతమంది మనం జీవనం పోసాం, ఎంతమందికి మనం చేసాం. కానీ ఏదో ఒక రోజున ఆ రోజు మన నాగేశ్వర గారు ఈ విధంగా చేయబట్టి నా బతికి ఈ విధంగా ఉందని చెప్పేసి ఏదో ఒకరు జ్ఞాపకం చేసుకుంటాడు. లేదా పేరు ఒక్కబడి వాళ్ళు నన్ను ఈ విధంగా నన్ను చేస్తే చదివించారు కాబట్టి నేను ఈ స్థాయికి వెళ్ళాను చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి అసలు శ్రీరామనవమి, శ్రీరామ ఉత్సవాలు, శోభాయాత్ర మనం ఎందుకు జరుపుకుంటాం? శ్రీరాముడు ఎవరు? ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్న ఒక రాజుగారి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆయన భగవత్ స్వరూపంగా ఎందుకు మనం ఆరాధిస్తున్నాం? భగవంతుడిని ఎందుకు అనుకుంటున్నాం? విష్ణు రూపాన్ని ఎందుకు అనుకుంటున్నాం? వీటికి అనేక ఆధ్యాత్మిక వివరణ ఉంది, సామాజిక వివరణ ఉంది, మరి రాజరికం, పరిపాలన సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ రాముడు చూపించినటువంటి మార్గం, ఆ రామాయణం మనకి ఆది గ్రంథంగా, మరి మనకి ఉత్తమ గ్రంథంగా, మనకి మార్గదర్శిగా యుగాలుగా నిలబడింది. కాబట్టి ఏదైతే ఒక మంచి మనం చేసామో మంచి పని, ఆ మంచి పనిని అందరూ కూడా వాళ్ళు మంచి చేశారు అని అనిపించుకునే విధంగా రేపు జరగబోయే కార్యక్రమం మీరు ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ముందుగానే రేపు జరగబోయే కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆటిజం పిల్లల కోసం బ్రాడీపేటలో స్పెక్ట్రమ్ కేర్ థెరపీ సెంటర్ నూతనంగా అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రామ్ తారక్నాథ్, డాక్టర్ బసోపన్నయ్య స్పెక్ట్రమ్ కేర్ ను ప్రారంభించారు. బిహేవియరల్ థెరపీ, యాక్యుపెంచర్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ ను
నిష్ణాతులచే అందించనున్నారు. మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల పిల్లలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని స్పెక్ట్రమ్ కేర్ నిర్వాహకులు డాక్టర్ రఘురామరెడ్డి తెలిపారు. అలాంటి వారికి సరైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్లా అంటే మనం మాట్లాడేటప్పుడు పిల్లలు మనం పిలిచినా వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వకపోవడం, తర్వాత వాళ్ళు మన కంటిలో కన్ను పెట్టి చూడకపోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా బిడ్డ సరిగ్గా లేడు అని ఎవరన్నా గ్రాండ్ ఫాదర్ కనుక చెప్పాడంటే దట్ ఈస్ ది ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ ఆటిజం. ఆ విధంగా బిహేవియర్ మిగతా పిల్లలతో పోల్చుకున్నప్పుడు మా బిడ్డ సరిగ్గా లేడు, ఆ స్థాయికి ఆ వయసుకు తగ్గటువంటి పరివర్తన లేదు అనేటటువంటి అభిప్రాయం పెద్దలు కనుక గమనించి వ్యక్తపరిస్తే వాళ్ళని క్లినికల్ సైకాలజిస్ట్ చేత ఎవాల్యుయేట్ చేయించి వాళ్ళకి తగినటువంటి బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ప్లే థెరపీ అవి కనుక ఇస్తే వాళ్ళని మామూలుగా సాధారణ జీవనంలోకి మళ్ళా తీసుకొచ్చి మామూలు స్కూల్లో చేర్పించి వాళ్ళకి విద్యాబోధన, వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు పైకి ఎదిగేదానికి ఎంతో ఉపయోగపడతాం. ప్రతి ఆదివారం వలె ఈ ఆదివారం కూడా అవగాహన సంస్థ ఉచిత వైద్య అవగాహన శిబిరం నిర్వహించారు. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ పివికేఆర్ రామకృష్ణ, యోగా ధ్యాన నిపుణులు వివి రావు వైద్య సలహాలు అందించారు. చర్మ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధ్యానం, యోగాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉండాలో వారు వివరించారు. ఆరోగ్య సభా కార్యక్రమాన్ని కొండ శివరామిరెడ్డి పర్యవేక్షించారు. డయాబెటీస్ ఉంటే రావచ్చు, ఫంగల్ డిసీజెస్ ఉంటే రావచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నా రావచ్చు. దాన్ని మీరు ట్రీట్ చేయించుకోవాల్సిందే. చెవి చర్మంపై జిల ఎందుకు వస్తుంది? చెవి చర్మంలో జిల రావటానికి ఈ వయస్సులో మెయిన్ కారణం మీ డై అండి, హెయిర్ డై. హెయిర్ డైలో వాడుతుంది. తర్వాత చుండ్రు వల్ల కూడా మీకు చెవి పైన దురద రావచ్చు. హెయిర్ డైస్ వాడకండి, ఏం ఉపయోగం లేదు. ఇంకా ఈ వయసులో కనుక మనం హెయిర్ డై వాడితే ఒకసారి అర్థంలో చూసుకుంటే మనమే అన్ఈజీ ఫీల్ అవుతాం. దానివల్ల క్యాన్సర్ అంటే ఎట్లా రాదు, అది లోపలికి పోతే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మీ సాంటి డై చేశారనుకోండి, అది డెఫినెట్గా 39వ డివిజన్ మారుతినగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని, స్థానిక కార్పొరేటర్ మార్కెట్ బాబు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలిచేలా చూడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.